ఈరోజు మీరు కేవలం హరీష్ రావు గారిని మాత్రమే అవమానించలేదు. మహేష్ కుమార్ గౌడ్ గారు, నేను మిమ్మల్ని మహేష్ కుమార్ గౌడ్ గారు అంటున్నా. అద్దంకి దయాకర్ లాంటి జుగుప్సాకరమైన భాషను వాడే సంస్కృతి మాకు లేదు. కానీ మీరు ఈరోజు హరీష్ రావు గారినే అవమానించలేదు. యావత్తు ఈ దేశంలో లక్షలాది సంవత్సరాల నుండి వేదాల కన్నా ముందు నుండి వస్తున్న ఈ హిందూ సాంప్రదాయాన్ని మీరు ఒక్క మాటలో మీ గాంధీ భవన్ను గ్రహాచార భవన్గా మార్చి మహేష్ కుమార్ గౌడ్ మాంత్రిక కుమార్ గౌడ్గా మారి, మీరు మాంత్రిక తాంత్రిక గౌడ్గా మారి ఇలా మీరు అవమానించారు, అఘోరాలను అవమానించారు. అసలు అఘోరా అంటే మీనింగ్ తెలుసా మహేష్ కుమార్ గౌడ్ మీకు? ఘోరా అంటే బీభత్సమైనది, అఘోరా అంటే శాంతి కోసం తప్పించేది. అఘోరా మాత శాంతి కోసం ప్రజల మహాతల్లి కాళ్ళ ముందర పడతారు, పూజలు చేస్తారు. ఘోర బీభత్సం, రౌద్రం, ఉద్రేకం, రక్తపాతం. అఘోర, అఘోర శాంతి, ప్రశాంతత, సుఖం, సౌఖ్యం, ఇవి సుఫలం సఫలం, ఇవన్నీ కూడా అఘోరలో ఉంటాయి. మీరు హరీష్ రావు గారు అఘోరా కాళీ మందిర్కు పోయారని, లేకపోతే మూకాంబిక అమ్మవారి దగ్గరికి పోయారని. అసలు మూకాంబిక అమ్మవారు, ఆ అమ్మవారి ప్రశస్తి ఏంటో మీకు తెలుసా మహేష్ గౌడ్? కర్ణాటకలో కొలువుదీరిన అమ్మవారు మూకాంబిక అమ్మవారు. వారి ప్రశస్తి ఏంటో తెలుసా? ఎందుకు పోతారో తెలుసా వారి దగ్గరికి భక్తులు? జ్ఞానం కోసం పోతారు, శాంతి కోసం పోతారు, ఐశ్వర్యం కోసం పోతారు, అన్నిటికన్నా ముఖ్యంగా జ్ఞానం కోసం పోతారు. కోట్లాది మంది భక్తులు నువ్వు పుట్టక ముందు నుంచి కూడా అక్కడికి పోతూనే ఉన్నారు. ఇవాళ మీరు అక్కడికి పూజలకు పోతే మీరు క్షుద్ర పూజ అంటారా? అక్కడికి పోయి పూజలు రాజ్యాంగం ఇచ్చిన హక్కు అది. ఆర్టికల్ 19 ఏం చెప్తుంది? ఈ దేశంలో పుట్టిన ప్రతి పౌరుడు కూడా తనకిష్టమైన ప్రాంతానికి వెళ్ళవచ్చు. ఫ్రీడమ్ ఆఫ్ మూవ్మెంట్. ఆర్టికల్ 19 గ్రాంట్స్ freedom of movement for any citizen of this country. Article 25 gives an inalienable right to every citizen of this country to practice the religion and faith of his or her choice. హరీష్ రావు గారు ఆయన ఇష్టమైన దేవతల దగ్గరికి వెళ్ళవచ్చు. ఈ దేశంలో ఉండే 130 కోట్ల మంది ప్రజల్లో ఆయన ఒకరు. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉండే 4 కోట్ల మంది ప్రజల్లో ఆయన ఒకరు. ఆయన ఏ దేవుళ్ళ దగ్గరికి పోయారు, ఏ దేవతల దగ్గరికి పోయి పూజలు చేశారు అనేది ఆయన వ్యక్తిగతం. రాజ్యాంగం ఇచ్చిన ప్రాథమిక హక్కు.